wait for a minute na participants are join అవుతారు 1 minute you can 7 participants మొత్తం total 18 members ఉండాలి ఒక 2 minute 1 minute na 1 minute we can go for the problems. Numbers for 2 minutes, 14 numbers, 4 numbers already. Just 1 minute and you can go for the problem. Okay, so discounts with problem is discount is nothing but loss and discount with problem చూస్తున్నాం దీనిలోనే ఇంటర్నల్ పార్ట్ అంటే డిస్కౌంట్ తో ప్రాబ్లమ్స్ డిస్కౌంట్స్ చెప్పేటప్పుడు దీనిలో మనకి డిస్కౌంట్ అంటే మధ్య కూడా ఏం చేస్తున్నాం లాస్ అనుకుంటాం దీనిలో మనకు రెండు వస్తాయండి మార్కెట్ ప్రైస్ లిస్ట్ ప్రైస్ వస్తాయి మార్కెట్ ప్రైస్ ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ ఎల్పీ అంటే లిస్ట్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్ እና లిస్ట్ ప్రైస్ మీనింగ్ ఒకటే మార్కెట్ ప్రైస్ లిస్ట్ ప్రైస్ మీనింగ్ ఒకటే అండి సో ఈ మార్కెట్ ప్రైస్ అనేది దేని డిపెండ్ అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ కాస్ట్ మీద డిపెండ్ ఉంటుంది అంటే అడ్జస్ట్ చేయలేదు నా ప్రాబ్లం చూద్దాం డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ అంతే లేదు డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ దీనిలో కొత్త వర్డ్స్ మనకి ఏమొస్తాయంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటే సపోజ్ ఏం చేస్తున్నానంటే నేను ఒక వస్తువు ఒక ఆర్టికల్ ని 100 రూపాయలు కొన్నాను ఒక ఆర్టికల్ 100 రూపాయలు కొన్నాను కానీ దాని మీద రేట్ ఎంత వేస్తా అంటే దాని రేట్ ఎంత వేస్తే 108 రూపీస్ వేస్తాను నేను కొన్నది 100 రూపాయలకి కానీ దాని మీద రేట్ ఎంత చేసుకున్నాను 105 రూపాయలు వేసుకున్నాను 105 రూపాయలు వేసుకొని ఏమని చెప్తున్నానంటే 2% డిస్కౌంట్ ఇస్తున్నాను చెప్పండి 2% డిస్కౌంట్ అన్నాను అంటే నాకు దీని 2% డిస్కౌంట్ 102% ఎంత 108 2% ఎంత 2% సో 2% సమ్ 10% తెలుస్తుంది సో సమ్ ఎంత 1.5 రూపీస్ వస్తుంది 5 ఇచ్చేస్తుంది 5 ఇస్తే 105 రూపీస్ వస్తుంది అంటే అయినా లాభం ఎంత లాభం ఉందంటే 5 రూపీస్ లాభం వస్తుంది ఈ విధంగా చెప్పడానే మనం ఏం చేస్తామంటే ముందే మనం పడ రేట్ మీద మనం ఏం చేస్తాం పడ రేట్ మీద ముందే మనం ఏం చేస్తామంటే మార్కెట్ ప్రైసెస్ ఒక దానికి ముందే ఎక్కువ రేట్ వేసుకుని దాన్ని డిస్కౌంట్ ఇస్తాం సో మనం చూడడానికి అనుకుంటామంటే మనకు లాస్ వస్తుంది మనం నేను లాస్ రాదు ఎందుకంటే అది మన అసలు రేట్ 100 రూపాయలు కానీ దాన్ని 105 చేసి వేసి డిస్కౌంట్ ఇస్తాం వీటిని డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ కాబట్టి సో ఒక లెక్క చూస్తే క్లారిటీ ఉంటుంది వెరీ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుంది డిస్కౌంట్ ఇస్ నథింగ్ బట్ లాస్ అని చెప్పడం అంతే ఏం లేదు see one problem you can get an idea యాక్చువల్గా ఇందాక మోడల్ ఇంకో లెక్క ఉందండి జస్ట్ ఇది హోంవర్క్ చేసుకున్నాం ఇందాక మోడల్ ఇంకో లెక్క ఉంది ఇందాక మోడల్ మీద ఇంకో లెక్క ఉందండి ప్లీజ్ డూ దిస్ ప్రాబ్లమ్ యాజ్ హోంవర్క్ ఇది రాసుకొని ఉంచుకోండి అన్న ఇది రాసుకోండి ప్రీవియస్ మోడల్ ఇంకొక లెక్క ఎక్స్ట్రా ఉందండి నేను చూడలేదు ఓకే బట్ ఇది మీరు హోంవర్క్ చేసేసుకోండి హోంవర్క్ చేయండి రైట్ ఆన్ దిస్ ప్రాబ్లం రాసుకుని హోంవర్క్ అని చేయండి లేదా ఆన్సర్ చెప్పి నాకు ఏ నష్టం ఏం లేదు రాయండి ఇది హోంవర్క్ రాసుకున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ అనే డిస్కౌంట్స్ పార్ట్ డిస్కౌంట్ ఇది అది కూడా సపరేట్ టాపిక్ కాదు ఇంక దీనిలో ఒక పార్ట్ అది డిస్కౌంట్స్ అనేది ఒక పార్ట్ సో యూఆర్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఓన్లీ డిస్కౌంట్స్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే ప్రాబ్లీ న్యూ చాప్టర్ కదా దీనిలోనే ఒక పార్ట్ అండి దీనిలోనే ఒక పార్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్మాల్ పార్ట్ నాట్ ఎ న్యూ చాప్టర్ ఇట్ ఇస్ ఎ న్యూ పార్ట్ సేమ్ మోడల్ ఇంకో లెక్కించండి అది రాసుకున్నాను ఇందాక మోడల్ రాసుకొని ఉంచండి అంతే పర్లేదు A man bought an article and sold it again of 30%. If you had bought it 20% less and sold for rupees 150 less, the gain would have been 25%. Find the cost price of the article. Okay. Now I'm giving a new model. Right. This right. Discounts with problems.
See the problem in discounts. Okay, నా ఆన్సర్ చెప్పేసినప్పుడే ఆన్సర్ వెరీ గుడ్. నా రైట్ ఆన్ దిస్ ప్రాబ్లం డిస్కౌంట్స్ ఆన్సర్ 3 అని చెప్పేశారండి. ఓకే అండి. ఈ ప్రాబ్లం సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% ఫస్ట్ ఇంత పెద్ద లెక్క ఇచ్చారండి. ఒక్క నిమిషం, ఇది పెద్ద లెక్క వచ్చింది, చిన్న లెక్క లేవా? 1 మినిట్ అనేది రాయకండి అన్న, ఎందుకంటే ఇంత ఫస్ట్ పెద్ద లెక్క వద్దు. ఆపండి అన్న లెక్క, ఈ లెక్క రాసుకుందాం. ఆ లెక్క రాయకండి అన్న, ఫస్ట్ ఈ లెక్క చేయండి అన్న, ఎందుకంటే 3 ఉన్నాయి, ముందు 2 చేసిన 3 చేద్దాం. అది రాయకండి అన్న, ప్రాబ్లం రాయకండి. అండ్ 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాం, ఇది అయిన తర్వాత ఆ లెక్కకి వెళ్దాం, అది తొందర ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెక్క రాయండి అన్న, అది రాయకండి. 1 second, I am doing the chart box. ఇది రాసుకున్నాం. ముందు 2 డిస్కౌంట్స్ చేయండి తొందరగా. 2 డిస్కౌంట్స్ 3 డిస్కౌంట్ కదా. 2 సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ 20%, 25% ఆర్ ఈక్వివాలెంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫర్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. Successful discounts of 20%, 25% are equivalent to single discount of the accident. So వరుసగా 2 డిస్కౌంట్స్ ఇచ్చాడంటే 20%, 20%. ఆయన ఇచ్చినట్టయితే మొత్తం టోటల్ సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? సో ఆప్షన్ 3 ఫ్రమ్ H1. వెరీ గుడ్ నా. ద ఫస్ట్ ఆన్సర్ ఫ్రమ్ H1, ఆప్షన్ 3. వెంకీ ఆల్సో 3. ఇక్కడ చూడండి. సో ఏమి ఇచ్చాడు అంటే వరుసగా 2 డిస్కౌంట్స్ ఇచ్చాడ. ఒకటి 20%, ఇంకోటి 20% డిస్కౌంట్స్ ఇచ్చాడ. డిస్కౌంట్స్ ఇస్తే మొత్తం టోటల్ డిస్కౌంట్ ఎంత? మనం జనరల్గా ఏం చేస్తామంటే అక్కడ 2 డిస్కౌంట్ లెక్క పెడితే 20 + 25 మొత్తం 45 రావడం, కానీ 45 ఆన్సర్ లేదు. సో మనకి ఆ 2 యాడ్ చేసుకుంటే 20%, 20% మొత్తం కలిపి ఎంత అవుతుంది? 45%. మరి నిజంగా మనకి 40% వస్తుందని అనుకుంటాం, కానీ నిజంగా 40% రాదు. ఎక్కడ తేడా ఎక్కడ వచ్చిందో చూడండి, ఎక్కడ తేడా వచ్చిందో చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ప్రాబ్లం చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక బట్టల షాప్కి వెళ్ళామండి. ఒక బట్టల షాప్కి వెళ్ళేసి ఒక శారీ చూస్తాం. శారీ కాస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపీస్. ఒక బట్టల షాప్కి వెళ్ళాము, శారీ చూసాం. శారీ కాస్ట్ ఎంత ఉందంటే శారీ కాస్ట్ ఈజ్ 100 రూపీస్. అయితే పోయి ఆ షాప్ శారీ కాస్ట్ అంటే 100 రూపీస్ అని చెప్పాడు. చాలా ఎక్కువ ఉందంటే వాడు ఏమంటాడు? మేడం లేదు 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అంటే ఇప్పుడు మన మైండ్ లో 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అనగా మా మైండ్ లో శాలరీ కాస్ట్ ఎంత? 80 రూపీస్. ఓహో 80 రూపీస్ ఇస్తాడా? అయినా కూడా ఎక్కువ రేట్ ఎక్కువ బాగానే వాడు మళ్ళీ ఏమంటే లేదండి ఇంకో 25% డిస్కౌంట్ అన్నాడు. అనగానే ఏమంటే మన కాల్ ఏమంటే టక్కున స్టెప్ కనబడిపోతుంది. ఎందుకని మళ్ళీ ఏమంటే ఇంకొక 25% డిస్కౌంట్ అన్నాడు. అనగా మన మైండ్ ఏముంటుందంటే 20 + 25 మొత్తం 45 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది మనం అనుకుంటాం, కానీ 45 రూపాయలు కాదు. ఇక్కడ చూడండి, ఈ 80 మీద 25% ఎంత అంటే 80 మీద 20% ఎంత అంటే 80లో 25 రూపీస్. 25% ఎంత అంటే 25 months, 25 4 months, 4 20, 20 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో అంటే దీనిలో మనం 20 రూపాయలు తీసేస్తే ఆ కాస్ట్ చూడండి, శారీ కాస్ట్ 60 రూపాయలు పడుతుంది. సో 100 రూపాయలు నేను శారీ కాస్ట్ కాస్త 60 రూపాయలకు వచ్చింది. 100 రూపాయలు నేను శారీ కాస్ట్ కాస్త 60 రూపాయలు అంటే నాకు డిస్కౌంట్ ఎంత తగ్గింది అంటే 100 - 60 40 రూపీస్ వచ్చిందండి. అంటే therefore 40% డిస్కౌంట్ వచ్చింది. 40% డిస్కౌంట్ వచ్చింది. కానీ నాకేమనిపిస్తుంది? 20 + 20 చూసి ఏమనిపిస్తుంది? 45 దాకా రావడం. కానీ నాకు వచ్చిన డిస్కౌంట్ ఏంటంటే ఓన్లీ 40. ఇది జనరల్ గా బట్టల షాప్ లో జరిగే మోసం అండి, జరిగే మోసం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిజంగా మనకు ఫుల్ లాభం రావాలంటే ఏం చేయాలంటే వాటిని బట్టల షాప్ లో ఒక నిమిషం ఆగు బాబు అని చెప్పాలి. ఏం చెప్పాలంటే వాడిని ఈ 20 + 20 ముందు కూడమని చెప్పాలి. 20 + 20 కూడా ఎంత అవుతుంది? 20% 40. ఇప్పుడు ఇవని చెప్పాలి. వాడు ఇయ్యాడు. ఎందుకు మోసం ఎక్కడ జరుగుతుంది అంటే వాడు ఏం చేస్తున్నాడంటే ముందు ఫస్ట్ దీన్ని 20% డిస్కౌంట్ చేసి ఇక్కడ 80, దీని మీద డిస్కౌంట్ కొట్టాడు. అందుకే 5 రూపాయలు తేడా వచ్చింది. అట్లా కాదు, అట్లా చేయదు బాబు. నాకు మొత్తం టోటల్ డిస్కౌంట్ చెప్పు ఎంత అంటే 20 + 20 మొత్తం 45. ఇప్పుడు కొట్టమనండి. నేను సార్ దండం పెట్టేసి మీరు ఇంటికి వెళ్ళొచ్చు సార్ అని చెప్తారు. ఎందుకంటే వాడు నష్టం వస్తుంది కాబట్టి. సో జనరల్ బట్టల షాప్ జరిగే మోసం ఇదేంటి. డిస్కౌంట్స్ అప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. సో మనం డిస్కౌంట్ ఏంటంటే అన్నింటినీ ఒక పక్క తీసుకొచ్చి యాడ్ చేస్తే మనకు లాభం.
అట్లా కూడా విడివిడి కొడితే షాప్ వరకు లాభం. ఓకే అండి, ఇది జనరల్ మెథడ్. ఇది జనరల్ మెథడ్. ఇలా కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే షార్ట్ కట్ ఎలా చేయొచ్చు, ఇది రాయదండి వేస్ట్. ఇది రాయాలంటే ఎలా చేయొచ్చు, షార్ట్ కట్ ఎలా చేయాలంటే డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ అండి. ఫస్ట్ ఇనిషియల్ 100 రూపీస్ ఒక వస్తువు కాస్ట్ 100 రూపీస్. 100 రూపీస్ మనకి ఏమైనా డిస్కౌంట్స్ అయితే ఒకటి 20%, ఇంకోటి 25%. ఒకటి 20%, ఇంకోటి 25%. సో డిస్కౌంట్ అంటే లాస్. లాస్ అంటే లాస్ అన్న డిక్రీజ్ మీనింగ్ కూడా. లాస్ అన్న డిక్రీజ్ అన్న మీనింగ్ కూడా. 20% అంటే 100 - 20 ఎంత? 100 - 20 80%. అంటే దీనిలో ఓన్లీ 80% మిగిలింది. 80/100 రాయాలి. 100 - 20, 100 - 20 80%. 80%, 80/100. మళ్ళీ తర్వాత ఇంకో డిస్కౌంట్ ఇచ్చారు. మళ్ళీ డిస్కౌంట్ అంటే మళ్ళీ డిక్రీజ్ అయితే డిస్కౌంట్ 100 - 25 ఎంత? 75%. 75/100. ఇక్కడ వచ్చేది మన ఆన్సర్. ఇక్కడ ఏమో చూడండి ఏమిటండి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 25 3s, 25 4s, 4 1s, 4 20s. 20 into 3 అంటే 60 అండి. 20 into 60. 100 రూపీస్ నా వస్తువు 60 రూపాయలు. 100 రూపీస్ మనం ఇనిషియల్ అనుకుంటే అది 60 రూపాయలు. అంటే ఎంత డిస్కౌంట్, ఎంత వచ్చింది డిస్కౌంట్ అంటే 100 - 60, 100 - 60 40% డిస్కౌంట్. 40% వచ్చింది. సో ఓవరాల్ సింగిల్ డిస్కౌంట్ ఏంటంటే ఓవరాల్ సింగిల్ డిస్కౌంట్ 40. ఈ విధంగా చెప్పి 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఇలా చేయడం ఈజీ. 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఇలా చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి నేను ఇచ్చాడు 20 25 ఇచ్చాడు. ఇనిషియల్ 100 అనుకున్నాం. 100 ఇంటూ డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ లేదా డిక్రీజ్. సో 100 - 20 అంటే 80%, 80/100. మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకోసారి 25% అంటే 100 - 7 25 75 అవుతుంది. సో 1 cancels the value becomes 60 of the 100 and cancel 25 3s 25 4s 4 months for 20 years. 20 to 60 100 కాస్త 60 అంటే ఎంత తగ్గింది అంటే 40%. సో 40% డిస్కౌంట్ ఇస్ ఆన్సర్. ఇంకోటి మీకు నేను నెంబర్స్ చెప్తాను, మీరు చేయండి. ఇంకోటి నేను మీకు నెంబర్స్ చెప్తాను. జస్ట్ 1 second ఐ విల్ టెల్ యు ద నెంబర్స్. మీ ఓన్లీ చేయండి. రాసుకోండి అన్న 20% and 15%. Successive discounts of 20% and 15. Successive discounts of 20%, 15% are allowed. Successive discounts of Anurag sir explain once more time. See here, మనకి డిస్కౌంట్స్ ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ అనర్థం. ఇనిషియల్ 100 రూపీస్ అని ఎస్యూమ్ చేసుకున్నాను. ఫస్ట్ 20% లాస్ అంటే ఎంత మిగిలిపోతుంది? 100 - 20 80%, 80/100 రాశాను. నెక్స్ట్ మళ్ళీ 20% లాస్ అన్నాడు. 100 - 20 70%, 70% రాశాను. 100 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 25 3s 25 4 పోతుంది. 4 1s for 20s పోతుంది. 20 into 3 ఎంత అంటే 60. 100 రూపాయల వస్తువు కాస్త 60 రూపాయలు. 100 రూపాయల వస్తువు కాస్త 60 రూపాయలు అయింది. అంటే ఎంత తగ్గింది అంటే 100 - 40 60 40 రూపీస్ తగ్గింది. సో డిస్కౌంట్ ఎంత అంటే 40% డిస్కౌంట్ ఇచ్చాడు. 40%. సో రెండో ఇంకోటి ఏమైనా ఇచ్చానంటే మీకు ఇంకో లెక్క ఇచ్చాను. ఇంకోటి సక్సెస్ఫుల్ లెక్కలు రాసుకోండి. 20% ఒకటి, 15% ఒకటి. ఇది ఇచ్చేయండి. 20% 15% ఇచ్చేయండి. Venki, the answer is 28. I hope very good. Right answer. 28 is the right answer. Successive discounts of 20% now 15%. Successive discounts of 20% now 15%. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం చేయండి నన్ను. భవానీ యూ హావ్ టు మైనస్ 100 మైనస్ చేయవా? నేను ఏం చేసిన 100 - 60 చేశాను. నువ్వు చేయట్లేదు భవానీ. 100 - 68 that is equal to sir I'm getting 68. Yes sir, right. చూడండి నేను చెప్తా చూడండి. Yashwant 32. I hope 32 is the right answer. Yashwant, your answer is 32 is the right answer. Sorry. 32 is the right answer. 32 is the right answer. Very good. 168 right. Bhavani, right. Now Bhavani correct చేస్తారు. మైనస్ చేయడం మర్చిపోతున్నాం. రైట్. చూడండి ఇనిషియల్ 100 అనుకుంటాం. 100 into 20% డిస్కౌంట్ అంటే 80/100. 15% డిస్కౌంట్ అంటే 85/100. ఇది 100 into డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ లాస్ తీసేయాలి. తీసేయాలండి.
తీసేసినట్లయితే 20% అంటే 80/100, నెక్స్ట్ 85/100, 85/100. సో ఈ 100 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 5 2s are 5 2s are 5 17s, 2 1s 2 4s, 17 into 4, 17 into 4 68, 68. 100 కాస్త 68 అంటే ఎంత డిస్కౌంట్ అంటే 100 మైనస్ 68 తీసేస్తే 32% డిస్కౌంట్. 100 minus 68, 100 minus 68, 32% discount is the answer. 32% discount is the ఈ విధంగా చేయాలి. ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు ఇదే ప్రాసెస్, 3 ఇచ్చినప్పుడు ఇదే ప్రాసెస్. ఇప్పుడు 3 నెంబర్స్ ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చానండి, ఇప్పుడు అది మళ్ళీ ఇస్తున్నాను, ఇంకోసారి ఇస్తున్నాను చూడండి. 3 ఇచ్చినప్పుడు ఇదే ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పుట్ స్టార్స్ అనే ప్రాబ్లం, సక్సెస్ డిస్కౌంట్, ఈ సింగిల్ డిస్కౌంట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం మీద స్టార్ పెట్టించుకున్నాను. సింగిల్ డిస్కౌంట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా ఒక లెక్క వస్తుంది, ఎగ్జామ్లో లెక్క వస్తుంది గ్యారంటీగా. సో పుట్ స్టార్స్, ఈ మోడల్ స్టార్స్ పెట్టండి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇప్పుడు 3 ఇచ్చాను. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 56.8 భవాని, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వర్ణ ఆప్షన్ 3, వెరీ గుడ్. అనురాగ్ ఆప్షన్ 3. అదేంటి ఇది స్పీడ్ చేశారు, ఇంత ముందు తక్కువ. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. See in the screen share also. Successive discounts of 10%. So 10%, 20%, 40%. 10%, 20%, 40% అని ఇచ్చామండి. సో రాద్దామండి. సో అందరు చెప్తున్నాండి 3 ఆప్షన్ వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ హ్యాండ్ అనుకుందాం. 10% డిస్కౌంట్ అంటే 90/100, 20% డిస్కౌంట్ అంటే 80/100, 40% 60/100. ఈ వాల్యూ చూద్దాం. 100 ఇంటూ ఫస్ట్ 10% డిస్కౌంట్ 90/100, 20% డిస్కౌంట్ 80/100, 40% డిస్కౌంట్ 60/100. సో ఇక్కడ ఈ 100 క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. కింద 10 ఉంది అట్లే ఉంచండి, అదే ఇంకొకటి. 9 into 8 72, 72 into 6, 9 into 8 72, 72 into 6 ఎంత? 6 2s are 12, 12 1 ఉంది, 42 plus 1, 42 plus 1 42. So the value is 432/10. 432/10, the value becomes 43.2 వచ్చింది. సో 100 రూపీస్ వస్తుంది ఏంటంటే 432/10 అంటే 432/10 అంటే 43.2 రూపీస్ అయింది, 43.2 రూపీస్ అయింది. సో 100 నుంచి ఆ 43 పాయింట్ తీసేయండి. 100 minus 43 పాయింట్, the value is 56.8%. 100 minus 43.2. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారంటే 56.8 డిస్కౌంట్ ఇచ్చారు. ఈ విధంగా చేయాలి. 3 డిస్కౌంట్స్ వస్తే ఈ విధంగా చేయాలి. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోతాను, మార్పు పై సర్వీస్ ఎలా చూద్దామండి. ఇదంతా రాశారండి, అందరు చేశారా? ఎస్ అని ఇస్తే నెక్స్ట్ మోడల్ యూఎస్ వన్ అంటే ఆల్ఫాబెట్ ఎస్. రైట్, నౌ సీ a new model in this one. New model and new model. One second, you can see in the chart box. One second. See in the chart box. Right. చూడండి, షార్ట్ బాక్స్ రాసుకున్నాను. The market price of a table is ₹400 and 2 successive discounts of 20% and 15% are allowed.
are allowed find the selling price, are allowed find the selling price. New model, yes, new model. Venki, already I'm telling them new model. New model. The market price of the table is rupees 400 and two successive discounts of 20% and 15% are allowed. Find the selling price. Find the selling price. Find the selling price. The answer from Bhavani 272, very good. H1 option 2, very good. So మార్కెట్ ప్రైస్ 400 రూపీస్ వాడే ఇచ్చాడు, ఇస్తూ మనకి 2 డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చి మీకు చెప్పాను తగ్గించుకుంటూ పోవాలి. సో ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్, లేదా దీనికి డైరెక్ట్ ఫార్ములా ఇలా వాడొచ్చు అండి. డైరెక్ట్ ఫార్ములా రాసుకున్నారు, ఇట్ ఈస్ బెటర్ ఈజీ. ఫార్ములా రాసేసుకుంటే ఈజీ. ఫార్ములా ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ ఇంటూ 100 minus x by 100 into 100 minus y by 100. This is the form. Selling price SP is equal to selling price SP is equal to MP into 100 minus x by 100 into 100 minus y by 100. This is the form. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. లేదంటే డిస్కౌంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఏంటి అంటే తగ్గించాలి. 100 నుంచి 20 ఇస్తే అదే ఇక్కడ x అంటే 20, y అంటే ఎంత 100 నుంచి 20 తీసేయాలి 80%, 100 నుంచి 10 తీసేయాలి 75%. ఇలా డైరెక్ట్ ఇలా రాయొచ్చు. ఏంటి మన మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 400 ఇంటూ వరుసగా 2 డిస్కౌంట్. ఫస్ట్ డిస్కౌంట్ 20% అంటే 100 నుంచి 80/100. రెండో డిస్కౌంట్ ఏంటంటే 15, 100 minus 15 is 70, 85/100. అంతే. ఇక్కడ వచ్చేది ఆన్సర్. అక్కడ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. అదే ఇది డైరెక్ట్ రాసుకోవచ్చు లేదా ఫార్ములా రాయొచ్చు. ఫార్ములా అంటే SP is equal to 5 SP is equal to ఫార్ములా అంటే SP is equal to LP into 100 minus x by 100 into 100. x అంటే ఫస్ట్ డిస్కౌంట్, y అంటే సెకండ్ డిస్కౌంట్. x అంటే ఫస్ట్ డిస్కౌంట్, y అంటే సెకండ్. ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇంటూ 100 minus z by 100 3 ఉంటే ఇంకోటి వస్తుంది. 100 minus z ఇంకోటి ఉంది అనుకోండి 100 minus z by 100. ఎన్ని డిస్కౌంట్స్ ఉంటే అన్ని ఫార్ములా రాసుకోవాలి. రెండే ఉంటే 100 minus x by 100, 100 3 ఉంటే 100 minus z by 100, 4 ఉంటే 100 minus d by 100 రాసుకోవాలి. లేదా డైరెక్ట్ ఇలా 400 ఇంటూ వరుసగా డిస్కౌంట్ అంటే అది కూడా లాస్ట్ తీసేయండి. 80/100 ఇంకోటి 50 ఉంది 80/100. చూడండి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్. సో ఈ 2 zeros cancel, ఈ 0 cancel. 5 2s are 5 17s, 5 2s are 5 17s, 2 1s are 2 4s. Here the value is 4 into 4 into 17. 4 into, so 4 into 17 4 is 68. So 4 into 68 8 4s are 32, 3 undi 24, 270. So the answer is 272 is the answer. The answer is 272 is the answer. So discount ఇచ్చినప్పుడు వరుసగా తగ్గించుకుంటాడు. 400 into first produce discount 80/100, 50% లేదా 85. లేదా అవుతూ ఇట్లా రాయడానికి ఫార్ములా అప్లై. ఫార్ములా ఏంటి SP is equal to MP into selling price is equal to MP into market price. MP అనొచ్చు లేదా లిస్ట్ ప్రైస్ అనొచ్చు. లిస్ట్ ప్రైస్ అయినా MP అయినా ఒకటే. MP into 100 minus x by 100 into 100. ఎందుకంటే మనకు ఒకసారి ప్రాబ్లం సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు. MP కనుక ఫార్ములా ఇలా రాస్తే ఈజీ అవుతుంది. ఇది ఈజీ అవుతుంది. ఓకే అండి. ఇక్కడ ఇంకోటి మీకు 3 డిస్కౌంట్ ఇస్తాం. 3 డిస్కౌంట్ ఇస్తే ఫార్ములా ఏమిటంటే ఇక్కడ ఇంకో ఫార్ములా ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఇంటూ 100 minus 100 వస్తుంది. 3 డిస్కౌంట్ ఇస్తే ఏమిటంటే ఇంకొక ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ ఇదే మోడల్ 3 డిస్కౌంట్స్ ఇస్తే ఇక్కడ 100 minus 100 వస్తుంది. 100 minus 100 వస్తుంది. ఆ లెక్క చూద్దాం. ఇది రాశారండి అందరూ? రాసాం సార్ అంటే ఎస్ అని ఇవ్వండి. రాసాం సార్ అంటే ఎస్ అని ఇవ్వండి. రైట్. See the same model ఇక్కడ ఇస్తుంది. ఇది డిస్కౌంట్ 3 ఉంటాయండి. 3 ఉంటే ఫార్ములా ఏంటి SP is equal to MP into 100 into 100 minus x by 100 into 100 minus y by 100 into 100 minus z 3 ఇప్పుడు రాయాలి by 100 రాయాలి. See in the chart box. రైట్. ముందు లెక్క రాసుకోండి. లెక్క రాసుకొని చేయండి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎందుకంటే ఈ వీడియో వస్తుంది కదా, మళ్ళీ ఇంటికాడ అయిపోయిన తర్వాత డౌట్ ఉంటే మళ్ళీ ఇంటికాడ చెక్ చేసుకున్నాను.
వీడియో మీకు ఆల్రెడీ పంపిస్తున్న వాడు మీరేమి కంగారే పడక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు మిస్ అయింది అనుకోండి, ఇంటివి మళ్ళీ ఈ వీడియో ఇంకోసారి వినండి, 2-3 సార్లు రిపీట్ చేయండి. The market price of a table is rupees 800 and 3 successive discounts of 20%, 15% and 12% are allowed. Find the selling price. Find the selling price. ఇది కొద్ది టైం పడుతుంది, చిన్న చేయండి, కొట్టేయడం రావాలి, చేయండి. I will give for 2 to 3 minutes time for you. I will give 2 to 3 minutes time for you. Don't worry. Question not getting, sir. You are not seeing Mohammed, you are not seeing the screen share. Mohammed, you are not seeing the screen share. Okay, question రాలేదా? నేను ఇస్తున్నాను, మరోసారి చూడండి. It is ఇక్కడ బోర్డు మీద తేడా ఉంది. ఓకే, ఇస్తున్నాను చూడండి. నోస్ఫీనా వచ్చింది క్వశ్చన్ చూడండి. మొహమ్మద్ క్వశ్చన్ వచ్చి చూడండి ఒకసారి. Anurag, the answer is 476. I have right answer. Very good, Anurag. Right answer, very good, Anurag. Right answer. Nita would share it. Take your own time. Time this one. So SP is equal to formula last one. SP is equal to MB into 100 minus X by 100 into 100 minus Y by 100 into 100 minus Z by 100. మూడు నే కదా. 100 minus Z by 100. SP is equal to MP into 100 minus X by 100 into 100 minus Y by 100 into 100 minus Z by 100. మూడు ఉన్నాయి. మెయిన్ గా ప్రాబ్లం కొట్టేట రావాలండి, అది ఏం లేదు. Bhavani 476, very good. Divya Reddy option 476, very good. Yashwant option 4, very good. Venkateshwar option 4, very good. Bhanu Prasad option 476, very good. What happened, Venki? Why you are not seeing the board? Pradeep option 4. Shaki Mohammed option 476. Very good. Okay, నేను చెప్తాను చూడండి. సో ఫార్ములా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 minus Z by 100 అవుతుంది. This is equal to 800 rupees into 800 rupees into మనకి ఇచ్చిన డిస్కౌంట్స్ ఏంటంటే అవి డిస్కౌంట్స్ ఏంటి, 1 సెకండ్. 20%, 15%, 20%, 15%. సో 20% అంటే 80/100, 15% అంటే 85/100,
12.5 అంటే 87.5 by 100. ఇదే విధంగా 800 into 80 by 100 into 80 by 100 into 800 into 80 by 100 into 85 by 100 into 87.5 by 100. Now మళ్ళీసారి దీన్ని రాసుకుంటూ పోదు 800 into 80 by 100 into 85 by 100 into 87.5 అంటే 175 by 2. 175 by 2. 87.5 ఎంత అంటే 175 by 2. 175 by 2 అంటే ఇక చూడండి ఈ 2 zeros క్యాన్సిల్ ఇక్కడ 24 గా 80 25 24 25 24 గా 80 25 25 fours 25 7 times 4 cancel 5 ones 5 17s. So the answer is 8 into 17 into 7. The answer is 476. 8 into 17 into 7. The value becomes ఎంత వస్తుందంటే 476 వస్తుంది. 476. మళ్ళీ చూడండి ఏం ఇచ్చాడు ఫస్ట్ 800 into discount 20% 80 by 100. నెక్స్ట్ డిస్కౌంట్ 15% 85 by 100. నెక్స్ట్ డిస్కౌంట్ 12.5 అంటే 87.5 87.5 175 by 2 రాసుకోండి. రాసిన తర్వాత క్యాన్సిల్ చేసి లాస్ట్ ఇలా 8 into 7 into 7 వస్తుంది. 476 ఇస్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ఇద్దాం నేను నెక్స్ట్ మోడల్ లో. సో మళ్ళీ ఇదే మోడల్ ఫార్ములా ఇస్తుందండి. అయితే ఇక్కడ ఎస్పీ ఇస్తున్నాను ఎంపీ కనుక్కోవాలి. ఎస్పీ ఇస్తున్నాను ఎంపీ కనుక్కోవాలి. ఐఎమ్ గివింగ్ ఎస్పీ మీరు ఎంపీ సేమ్ ఫార్ములా అంటే రెండే ఉంటుంది మూడో లేదు రెండే ఇస్తున్నాను. ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎంపీ ఇంటూ 100 అయితే ఎస్పీ ఇస్తున్నాను మీరే కనుక ఎంపీ కనుక్కోవాలి. అది లెక్క రాయండి. సో ఈ వీడియో ఒక 5 minutes లో వైండ్ అప్ అవుతుంది, కంగారు పడదు. వన్ సెకండ్. నేను ఇతర సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నానండి, మీరు మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఫార్ములా ఇప్పుడు మనం రాసుకున్న ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్న ఫార్ములా. బోర్డు మీద ఫార్ములా ఆల్రెడీ రెడీగానే ఉంది, మీరు చూసుకుంటూ చేయొచ్చు. See in the board chart box. After giving two successive discounts of 5% and 10%, the selling price of an article, underline. The selling price of an article is 1881. Find the market price. అంటే ఇక్కడ రాయాలి 1881 ఇది కనుక్కోవాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ రాయాలి ఇది కనుక్కోవాలి. Find after giving two successive discounts of 5% and 10%, the selling price of an article is rupees 1881. Find the market price. So ఇక్కడ మనం ఏంటి కావాలి, ఎస్పీ ఇచ్చాడు, మనం ఎంపీ కనుక్కోవాలి. ఎస్పీ ఇచ్చాడు, ఎంపీ కనుక్కోవాలి. సో ఆల్రెడీ 2 members giving the answers. From H1 the answer is 3 and Swarna the option is 3. దగ్గర ముందు ఫైండ్ అవుట్ చెప్పారండి 2200. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. Divya 2200, very good. Bhavani, first of all, Bhavani 2200. The first person is Bhavani, next is Swarna, తర్వాత H1, తర్వాత Divya Reddy. Very good. So the formula is from on the option 3. Okay. The formula is SP is equal to MP into 100 minus X by 100, 100 minus Y by 100. Okay, same model. So now SP అంటే 1881 వాడు ఇచ్చాడు 1881. MP అట్లే ఉంటుంది MP into ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 5% 95 by 100. సెకండ్ డిస్కౌంట్ అంటే 10% 90 by 100. అయిపోయింది. ఆసెస్ ఫార్ములా రాసేసి
1881 is equal to 1881 is equal to 1881 is equal to MP into 95/100 into 90/100. ఇక్కడ ఒక 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. ఇక్కడ 9 1s 9 1s 9 2s are 18 0 9 9s are 81. 9 1s are 9 2s are 18 8 పోదు 0 9 9s are 81. నెక్స్ట్ 19 టేబుల్ పోదు 19 19 19 టేబుల్ ఇక్కడ 19 1s 19 1s 1 రిమైండర్ 19 19 11 టేబుల్ 19 5s are 19 5s are మళ్ళీ 5 1s are 5 20 టైమ్స్. ఇక మిగిలినది పక్క MP ఇది 10 into 20 అటు పక్క వస్తుంది 11 into 20 into 10 అటు పక్క MP అటు పక్క MP. సో ఎంత అంటే 2200 is equal to MP. The market price is 2200. The market price is 2200 వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు the values. Now ఇది అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏంటన్నా సార్ 1881 is equal to 100/90 తీసుకోవచ్చు రివర్స్ రివర్స్ తీసుకుంటే దీన్ని రివర్స్ రాస్తే డైరెక్ట్ 1880 ఏమైనప్పుడు ఇవన్నీ ఇటుపోతాయి కదా ఇవన్నీ ఇటు వస్తాయి 100/95 100/90 రైట్ వెరీ గుడ్ అంటారు అట్లా కూడా తీసుకో తప్పేం లేదు 1881 into 100/95 100/90 రైట్ అండి అలా ఇష్టం పర్లేదు ఎలా పర్లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ రెండే ఇచ్చానండి ఇప్పుడు మూడు ఇస్తున్నాను 3 7 100/90 కూడా వస్తుంది. అనురాగ్ ఇచ్చిన రివర్స్ ఇటు తీసుకున్నాడు అది అన్నీ అది తీసుకెళ్ళాడు 1881 into 95/100 90/100 తీసుకుంటారు రైట్ అండి. సో నా 3 అండి 3 ఇస్తున్నాను చేయండి చూద్దాం. ఈ వీడియో ఇక వైండ్ అప్ అవడానికి టైం 2 minutes ఉంది. సో ముందు లెక్క రాసుకున్నారు లెక్క రాసుకుంటే ఈ వీడియో వైండ్ అప్ అవుతుంది గ్యారెంటీ మీరు చెప్పేది ఓకే కంగారు పడదండి. ముందు అయితే లెక్క రాసుకోండి. ఈ తర్వాత 3 successive discounts. రైట్. సో 3 ఇచ్చాను ఇక్కడ ఫార్ములా ఇంటూ 100 - 20 వస్తుంది. 3 డిస్కౌంట్స్ ఇచ్చానండి. సో డైస్ యాప్ లో ఆల్రెడీ వీడియోస్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన వీడియో మొత్తం డైస్ యాప్ లో ఉంటుందండి. డైస్ యాప్ లో నేను చెప్పిన వీడియో మొత్తం మళ్ళీ డైస్ యాప్ లో ఉంటుంది. మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవాళ కొత్తగా నితీష్ అని అబ్బాయి చేరాడు. అబ్బాయి నాకు ఒకసారి బుక్ చేసి నేను మీకు యాప్ పంపిస్తానండి. And Aishwarya, 2 new members have joined, Aishwarya and Nitish. You can send your phone numbers. I will give the DICE app after class. After giving 3 successive discounts of 25%, 20%, 10%, the selling price will not is 405. Find the market price. It will take time, but then I'm temporary and rather kangar but change. Take your own time. Much calculation cancellation will time but time. Cancellation easy and all time పడుతుంది. బట్ ద వీడియో విల్ ఎండ్ విత్ ఇన్ 1 minute. 1 minute లో ఎండ్ అవుతుంది అంటే వీడియో కంగారు పడకుండా చేయండి. అప్పుడు ఆన్సర్ వచ్చింది స్వర్ణ ఆప్షన్ 4 అండ్ హారిక ఆల్సో ఆప్షన్ 4. వెరీ గుడ్ భారీ స్పీడ్ ఉన్నారు 2000 భారీ స్పీడ్ ఉన్నారు. అనురాగ్ యశ్వంత్ వెరీ గుడ్ వెంకీ ఆల్సో ఇస్ వెరీ గుడ్. Option is the answer is 450. Very good now. Very good all of you. Divya Reddy 4. Very good. 750 answer. Very good అండి. మిగతా కూడా చేయండి అన్న ఏం తొందరగా లేదు. మిగతా కూడా చేయాలండి. వాళ్ళకి చెప్పారు కంగారు పడద్దు. ఆన్సర్ 750 అండి. సేమ్ ఇదే మోడల్ కానీ ఇంటూ ఎక్స్ట్రా వస్తుంది. ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది. ఆన్సర్స్ మీతో పక్కన ఆన్సర్ రాసుకున్నారా ఈ వీడియో 1 minute ఎండ్ అయిపోతుంది డెడ్ అవుతుంది. మనం దీంట్లో కొత్త మోడల్కి వెళ్దాం. దీంతో ఈ మోడల్ కొత్త మోడల్కి వెళ్తాం. న్యూ మోడల్ ఆఫ్టర్ డెడ్ అయిపోతే కొత్త మోడల్ వెళ్తాం. వెంకటలక్ష్మి 4 ఆప్షన్. వెరీ గుడ్. మళ్ళీ ఇమీడియట్ కరెక్ట్ అవుతాం అండి. విత్ ఇన్ 1 second